హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజైతే మన ఛానల్లో స్పెషల్ బాదం మిల్క్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈజీ ప్రాసెస్లో చూసేద్దామండి. ఇది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా తాగొచ్చండి. అన్హెల్దీ ఫుడ్ అయితే కాదు. ఇంకా మనం వన్స్ ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ ఒక బౌల్ పెట్టుకున్నానండి స్టవ్ పైన. వెంటనే పాలు వేసిస్తే మాడిపోతాయి అని చెప్పి ఒక టీ గ్లాసులు వాటర్ వేసుకున్నాను. తర్వాత పాలు అయితే వేసుకున్నానండి. ఈ పాలు మరిగేలోగా నైట్ అంతా 8 గంటలు నానబెట్టుకున్న జీడిపప్పు బాదం పప్పు అండి పీల్ ఆఫ్ చేసేసి అందులో ఒక 2 ఇలాచీలు వేసి మొత్తం బాదం జీడిపప్పు ఇలాచీ నెక్స్ట్ నేను కస్టర్డ్ పౌడర్ ఇక్కడ వేసుకున్నానండి. కస్టర్డ్ ఎక్కువ వేయొద్దండి, 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. నేను ఇక్కడైతే 1/2 లీటర్ చేస్తున్నాను కాబట్టి 2 టేబుల్ స్పూన్ వేసాను. కాకపోతే 1 టేబుల్ స్పూన్ వేస్తే కొంచెం థిక్గా వస్తాయి అంతే అండి, మరీ థిక్ అయిపోవు. తర్వాత కొంచెం పాలు వేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా మిక్సీ పట్టుకోవాలండి. ఇంకా దీంట్లోకి కలర్ని ఇచ్చేదైతే పసుపు అండి. పసుపు మాత్రం యాడ్ చేయడం మర్చిపోవద్దు. తర్వాత పాలు మరిగాయి కదండి, పాలు స్టవ్ పైన చూసారు కదా బాగా మరిగిపోయాయి. ఇప్పుడు అందులోకి మనం ఫైన్ పేస్ట్ చేసుకున్న ఈ బాదం పేస్ట్ని అయితే అందులో యాడ్ చేసేసుకుంటామండి. యాడ్ చేసుకుని కొంచెం వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇవి ఆవు పాలతో చేశానండి. ఇన్ కేస్ మీరు ప్యాకెట్ పాలు యూజ్ చేసినట్లయితే ప్యాకెట్ పాలు 1/2 లీటర్ తీసుకుంటే దానికి మీరు 1/2 లీటర్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోవచ్చండి. ఎందుకంటే ఓన్లీ పాలతో అయితే చేయొద్దు, అడుగు మాడిపోతూ ఉంటుందండి. ఎంత కలిపినా సరే మాడుతూనే ఉంటుంది. అది నేను ఎక్స్పీరియన్స్ చేశానండి. ఇక్కడ నేను ఏం చేశానంటే నా దగ్గర ఇంకా కొన్ని బాదం పిస్తా జీడిపప్పు ఒక 5 పిస్తా 5 జీడిపప్పు 5 బాదము కచ్చా పచ్చగా మిక్సీ పట్టుకొని మళ్ళీ ఇందులో పొడి వేసుకున్నానండి. ఎందుకంటే తాగేటప్పుడు మధ్యలో క్రంచిగా తగులుతూ ఉంటాయి కదండి, సో గట్టిగా సో చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ మనం కస్టర్డ్ పౌడర్ వేసాం కాబట్టి ఆల్మోస్ట్ క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేస్తుందండి. ఎక్కువ వేయొద్దండి, టేస్ట్ అంతగా ఏం బాగోదు. ఇంకా మీరు ఈ టైంలో కుంకుమ పువ్వు కావాలంటే కుంకుమ పువ్వు కూడా యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇలాచీ పొడి అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి, అడుగంటకుండా బాగా మరిగించాలి. ఇది మనం బాదం పేస్ట్ వేసిన తర్వాత ఒక్క పొంగు వస్తే సరిపోతుందండి, ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. చూడండి నేను చూపిస్తాను మీకు ఏ కన్సిస్టెన్సీలో అనేది స్టవ్ ఆఫ్ చేయాలో చూపిస్తాను. ఇగో చూడండి ఈ కన్సిస్టెన్సీ అయితే సరిపోతుందండి. కొంచెం చల్లగైన తర్వాత ఇంకొంచెం థిక్గా అవుతుందండి బాదం పాలు. ఇంకా మనం చిన్నపిల్లల కంటే దారుణం అయిపోతామండి. చిన్నపిల్లలకి ఇంకా ఐస్ క్రీమ్ కొందామని వెళ్తే మన మనసంతా బాదం మిల్క్ వైపే వెళ్ళిపోతూ ఉంటుందండి. అలా బయట కొనేదానికంటే ఇంట్లోనే చేసుకోవచ్చండి. నేను ఇంకా పిల్లల కోసం చేస్తున్నాను కాబట్టి షుగర్ యూజ్ చేయట్లేదండి. షుగర్ ప్లేస్లో మీరు బెల్లాన్ని యూజ్ చేసుకోవచ్చండి. బెల్లం వద్దు అనేవాళ్ళు షుగర్ వేసుకోవచ్చు. ఇంకా షుగరు బెల్లం 2 వద్దు అనేవాళ్ళు హనీ కూడా దీంట్లో యూజ్ చేసుకోవచ్చండి, నో ప్రాబ్లం. హనీ లేకపోతే డేట్ సిరప్ అయినా యూజ్ చేసుకోవచ్చండి, అంతా మన ఆప్షనలేనండి. ఇవి నేనైతే ఇక్కడ బెల్లం వేసి చేశానండి. చూడండి ఎంత థిక్గా వచ్చిందో, 1/2 లీటర్ పాలండి ఇవైతే. నేను ఇంటికి పాలు పోయించుకుంటానండి, ఆ పాలతో చేశాను. ప్యాకెట్ పాలు అయితే ఇంకా ఎక్కువ మెంబర్స్కి వస్తుందండి. ఇది చల్లగా అవ్వాలండి కాస్త. ఇదిగోండి చల్లగైనంత వరకు కొంచెం ప్రక్కన పెట్టాలండి. లేదు మేము కూల్గా తాగము అనేవాళ్ళు ఇలా కొంచెం గోరువెచ్చగా అయిపోయిన తర్వాత నార్మల్గానే ఉంచి తాగేయాలండి. లేదు అంటే ఫ్రీజర్లో పెట్టుకొని, యాక్చువల్గా బాదం పాలు ఎప్పుడైనా సరే 1 డే ఫ్రీజర్లో పెట్టేయాలండి. 1 డే గడిచిన తరువాతే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. అండ్ బాదం పాలు మీరు ఇంట్లో ఈ విధంగా చేస్తారు, ఇంకేదైనా ప్రాసెస్ ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి. చేసి ఉంటే మీకు ఎలా వచ్చిందో కూడా చెప్పండి. ఇగోండి నాకైతే 3.5 బాటిల్స్కి అయితే వచ్చిందండి బాదం మిల్క్. అసలు ఎంత టేస్టీగా ఉందంటే అండి, బయట అచ్చం మనం షాప్స్లో ఏ బాదం మిల్క్ కొంటామో దాన్ని మనం ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయొచ్చండి. మేము ఇంకా కావాలంటే గార్నిష్ కోసం ఇంకా బాదము చిన్న పీసెస్గా చేసుకొని వేసుకోవచ్చండి. ఖచ్చితంగా మీరు ట్రై చేయవలసిన రెసిపీ ఏనండి. ఇంకా సమ్మర్ హాలిడేస్ కదండి, పిల్లలు ఐస్ క్రీమ్స్ అని బాదం మిల్క్ అని అడుగుతూనే ఉంటారండి. సో ఇలా ఇంట్లో చేసి పెడితే వాళ్ళ హెల్త్ని కాపాడిన వాళ్ళం అవుతామండి. ఇగోండి చూడండి నేనైతే ఇది ఐస్ క్యూబ్స్ నా దగ్గర లేవండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టేసాను. ఐస్ గడ్డలా అయిపోయిందండి. ఆ వాటర్లో ఇలా పెట్టి ఉంచానండి ఒక 2 మినిట్స్. ఇంకా ఫ్రిడ్జ్లో పెడదామంటే అంత టైం కూడా ఇంట్లో వాళ్ళు ఇవ్వటం లేదండి. ఇంకా కావాలి తాగుతాము. సో అందుకు ఇలా ఐస్ వాటర్లో అయితే ఒక 10 నిమిషాలు ఉంచిన తర్వాత మా అబ్బాయికి ఇచ్చానండి. మా అబ్బాయికి బాదం పాలు అంటే చాలా పిచ్చండి. సో నేను ఇంతకుముందు బాదం మిల్క్ ప్రిపరేషన్ చూపించానండి, బట్ అది నేను బయట నుంచి తీసుకొచ్చిన పొడి వేసి చూపించానండి. బట్ ఇక్కడ ఇంట్లోనే మనం బాదం
పౌడర్ని మేక్ చేసుకోవచ్చండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. వీడియో మీకు యూజ్ఫుల్ అనిపిస్తుందనే అనుకుంటున్నాను. కొత్తగా ఛానల్ ఎవరైనా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి రెసిపీస్ కోసం అలా వేచి ఉండండి. ఇంకొక స్పెషల్ రెసిపీతో, స్పెషల్ ఐటెంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.